మునుపటి భాగంలో ఈ పొట్టుదేలు రెండు చెప్పిన విధంగానే ఆ భయంకరమైన ప్రేతాత్మతో పాటు ఈ యొక్క వ్యక్తి కూడా నేరుగా మంత్రాలవని కలిశారు. మంత్రాలవకి తేలిన విషయమంతా చెప్పి నేరుగా ఈ యొక్క ప్రేతాత్మతో పాటు ఆ వ్యక్తి కూడా ఆ మాంత్రికుడు ఈ పొట్టుదేలను దాచి ఉంచిన ఆ గుహలోనికి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ఈ పొట్టుదేలను చూసి ఈ యొక్క వ్యక్తి కూడా చాలా సంతోషించాడు. వాళ్ళతో ఈ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు, అరే పొట్టుదయ్యలారా, మీరు చేసిన ఈ సహాయానికి నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. అన్యం పుణ్యం ఎరగని ఈ అమాయకురాలిని బలి ఇవ్వడానికి కూడా మీరు ఇష్టపడడం లేదు. నాకు మీ వల్ల చాలా ఉపకారం జరిగింది. నేను ఎన్నడూ చూడని ఆనందాన్ని ఈరోజు చూశాను. నాకు ఇప్పుడు అర్థమైంది అన్నిటికంటా మిన్న ఆనందమే అని. అయ్యా పొట్టుదయ్యలారా, మిమ్మల్ని కాపాడుకోవడానికి మేము మంత్రాలవని కలిసి వెళ్ళి వచ్చాం. మంత్రాలవ ఖచ్చితంగా మీకు సహాయం చేస్తానని చెప్పింది. కానీ అంతకు మునిపే మమ్మల్ని ఇద్దరిని ఈ మాంత్రికుడి నుంచున్న చోటు దగ్గర నుంచి కాస్త మట్టిని తీసుకొని రమ్మని చెప్పింది మంత్రాలవ. మేము ఇప్పుడు ఆ పనిలో ఉంటాం, మాకు కాస్త సహాయం చేస్తూ ఉండండి అని ఈ యొక్క వ్యక్తి ఈ పొట్టుదేలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ మానవ రూపంలో ఉన్న ఈ పొట్టుదేలు కూడా సరే సరే తప్పకుండా మీకు మేము సహాయం చేస్తాం. కానీ ఒక విషయం, ఇప్పుడు ఆ యొక్క మాంత్రికుడు సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఈ పడమర వైపు ఉన్న భయంకరమైన ప్రేతప్ప నదిలో మునిగి స్నానమాచరించడానికి వెళ్తాడు. అదే సమయంలో మీరు ఈ మాంత్రికుడి నుంచి ఉన్న ఆ ప్రదేశంలో మట్టిని సేకరించి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతవరకు మేము అతని యొక్క రాకను కనిపెడుతూ ఉంటాం. సమయం లేదు మిత్రమా, సమయం ఆసన్నమవుతుంది. ఆ మంత్రగాడు ఇప్పుడు నదికి వెళ్తూ ఉంటాడు. త్వరగా వెళ్లి గుహలో ఆ మాంత్రికుడిచిన స్థానంలో ఉన్న మట్టిని సేకరించి తిరిగి మరల మంత్రాల వద్దకు వెళ్ళండి అని ఈ యొక్క మానవత్వంలో ఉన్న పొట్టుదయ్యాలు వీళ్ళు ఇద్దరితో చెప్పాయి. చెప్పిన విధంగానే వీళ్ళు ఇద్దరు నేరుగా ఆ మంత్రగాడి నుంచిన ప్రదేశంలోకి చేరుకొని ఆ కింద ఉన్న మట్టిని తీసుకొని చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ మంత్రగాడు మాత్రం నేరుగా పడమర వైపు దిక్కున ఉన్న ఆ భయంకరమైన ప్రేతప్ప నదిలో స్నానమాచరిస్తూ భూత ప్రేత పిశాచాలను ఆవిష్కరణ చేసుకుంటూ భయంకరమైన మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఓం క్రీం ఢాకిని, ఓం క్రీం శాఖిని, ఓం క్రీం రక్త బలిని, మాతాశక్తిని, నేటితో ఈ యొక్క అచండ చండ భ్రాంతికుడైన నా శక్తి ఇంకాస్త మెరుగుపడబోతూ ఉంది. వచ్చే అమావాస్యకి నువ్వు కోరిన విధంగానే ఆ అమ్మాయిని బలి ఇస్తూ ఉన్నాను. నాకు ఈ ప్రపంచాన్ని శాసించగల శక్తిని నాకు ప్రసాదించు మాత అని ఈ మాంత్రికుడు ఆ నదిలో నుంచొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా నదిలోంచి ఒక భయంకరమైన ప్రేతాత్మరూపం బయటికి ప్రత్యక్షమైంది. ఆ పిశాచ రూపం ఈ యొక్క మాంత్రికుడితో ఇలా అంటూ ఉంది, ఒరే పిచ్చివాడా, నువ్వు అనుకున్నది అసాధ్యం. నువ్వు బలి ఇస్తానన్నది కూడా జరగదురా. నువ్వు ఇప్పుడు ఒక భయంకరమైన వలయంలో చిక్కుకుంటూ ఉన్నావు. భూత ప్రేతాత్మలను కూడా బంధించగలిగిన శక్తి కలిగిన మంత్రాలవ చేతిలో చిక్కపోతూ ఉన్నావు. ఆల్రెడీ మంత్రాలవ నీపై అప్పుడే గమనం సాధించిందిరా. ఇప్పుడు మంత్రాలవ నీ కోసం ఆ మంత్రాలవ గుహలో పూజలు నిర్వహిస్తూ ఉంది. ఇది తెలియక నువ్వు కపట మోక్ష వలె ఇలా ప్రగోపాలకు నూలు కొడుతూ జీవో శక్తిని నువ్వు సాధించుకుంటున్నట్టు చాలా సంబరపడిపోతూ ఉన్నావు. మంత్రాలవ నీ పని జరగనివ్వదు. మంత్రాలవ శక్తి ముందు నీ శక్తి హీనం. నువ్వు అనుకున్నది జరగాలన్నా ఒకే ఒక దారి ఉంది, మంత్రాలవ మరణం. మంత్రాలవ మరణిస్తే తప్ప నీ శక్తి ప్రపంచాన్ని శాసించగల శక్తిగా మారబోదు. గుర్తుగుంచుకో, వెళ్ళి చూసుకో, నీ గృహలోనే అగాంతకులు దాగి ఉన్నారా డింబక అని ఆ యొక్క పిశాచి రూపం ఈ యొక్క మాంత్రికుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క మాంత్రికుడు, అరే
నా గృహంలోనే ఆగంతుకులు దాగి ఉన్నారా? ఎవరు? అంతటి దుస్సాహసం చేసిన వాళ్ళెవరు? నేను ఇప్పుడే నా మనోలోకంతో చూస్తాను. ఓ ప్రీ మాయాశక్తిని, ఓ ప్రీ మాయారూపిణి అని మంత్రాలు చదవగా వీరికి ఎదురుగా ఒక మాయా దర్పణం ప్రత్యక్షమైంది. దానిలో ఈ పొట్టుదయలు ప్రవేశించడంతో పాటు ఈ ప్రేతాత్మను కూడా పొట్టుదయానికి సహకరించడం, ఇది ఎంత తన మనోనేత్రంతో చూశాడు. అది ఎంత చూసి చాలా కోపావశంతో రగిలిపోయి ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, అరే ఎంతటి ధైర్యం పొట్టుదయ్యాలారా! ఈ పొట్టుదయ్యాలు మంత్రాల వశిష్యులే కదా. వీళ్ళకి ఆ మంత్రాలకి ఉన్న శక్తిని నీటితో తొలగిస్తాను. వీళ్ళకి ఇప్పుడు వాళ్ళ రహస్యం నాకు తెలుసని వాళ్ళకి తెలియదు. వాళ్ళని మానవ రూపంలోనే బలి ఇచ్చి వాళ్ళ రూపాలనే ఎలా స్వీకరిస్తానో చూడదు గాని కం కం మాయాశక్తిని, మాయా రూపిణి అని మంత్రాలు చదవగా ఈ వ్యక్తి ఒక్కసారిగా ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అనుకున్న విధంగానే ఈ మాంత్రికుడు నేరుగా ఆకాశ వీధిలో ఎగురుకుంటూ తన గృహ వద్దకి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన మరుక్షణమే తన అనుచరులైన ఆ ప్రేతాత్మలో ఒక ప్రేతాత్మని తన ముందుకు రమ్మని మంత్రోచ్చారణ ద్వారా చేసి ప్రత్యక్షం గావించాడు. ఈ మంత్రగాడికి ఎదురుగా ఆ ప్రేతాత్మ ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. ఆ యొక్క ప్రేతాత్మను చూసి ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, ప్రేతాత్మ, నేటితో ఈ ఇద్దరు మానవులని బలి ఇచ్చే సమయం ఆసన్నమవుతుంది. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి వాళ్ళు ఇద్దరిని బలి ఇవ్వడానికి సిద్ధం చెయ్యండి. ఈ రోజు రాత్రికే వీళ్ళని బలి ఇస్తున్నాం అని ఈ మాంత్రికుడు ఈ ప్రేతాత్మతో చెప్పాడు. ఆ మాట విన్న ఆ ప్రేతాత్మ ఈ యొక్క మాంత్రికుడితో ఇలా అంటూ ఉంది, అదేంటి ప్రభు, వీళ్ళు ఇద్దరిని వచ్చే అమావాస్య కదా బలిస్తాన్నారు, మీరు ఈ రోజు రాత్రికే బలిస్తారంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు కోరుకున్నట్టు ఈ విశ్వాన్ని జయించగల శక్తి మీకు కావాలనుకుంటే వచ్చే అమావాస్య నాడు కదా వీళ్ళని బలి ఇవ్వాలి. కానీ మీరు ఈ రోజు రాత్రికే బలిస్తున్నారంటే నాకేమీ అర్థం కావట్లేదు ప్రభు అని ఈ యొక్క ప్రేతాత్మ ఈ మాంత్రికుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, లేదు లేదు మిత్రమా, ఈ రోజు రాత్రికే బలి జరగాలి. ఆ యొక్క చండిక ప్రచండికకి ఈ రోజే బలి సమర్పించాలి. భూత ప్రేత పిశాచాలను నేటితో ఈ యొక్క భూత ప్రవేశంలోనికి ప్రవేశపెట్టి వీళ్ళని ఇక్కడే నరబలి ఇవ్వాలి. ఈ రోజే పెట్టిన ముహూర్తం, వెళ్ళు, త్వరగా వెళ్ళి వాళ్ళు ఇద్దరిని బలికి సిద్ధం చెయ్యు అని ఈ యొక్క మాంత్రికుడు ప్రేతాత్మతో చెప్పాడు. ఆ మాటలు విన్న ప్రేతాత్మ చాలా కంగారు పడుతూ నేరుగా ఈ గృహంలోనికి ప్రవేశించి ఈ పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉంది, అరే పొట్టుదయ్యాలారా, పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ మాంత్రికుడు ఈ రోజు రాత్రికే మిమ్మల్ని ఇద్దరిని బలిస్తానంటూ ఉన్నాడు. నేను ఎంత చెప్పు చూసినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు బలి ఇచ్చి తీరాలని చెప్పి చాలా కోపావేశంతో రగిలిపోతూ ఉన్నాడు. పొట్టుదయ్యాలారా, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ మాంత్రికుడి నుంచి మీరు తప్పించుకునే దారి ఎలాగా? మంత్రాలకి ఈ సమాచారం పూర్తిగా తెలియజేయాలి అని ఈ ప్రేతాత్మ ఆ మానవ రూపంలో ఉన్న పొట్టుదయ్యాలతో చెబుతూ ఉంది. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క పొట్టుదయ్యాలు ఇలా అంటూ ఉన్నాయి, మీరేమీ కంగారు పడకండి ప్రేతాత్మలారా, మంత్రాల మరుక్షణమే మా ముందుకు ప్రత్యక్షమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన అనుచరుని ప్రాణగండం నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈలోపు ఆ వ్యక్తి నేరుగా ఆ మట్టిని తీసుకొని మంత్రాల వద్దకు వెళ్తే చాలు, ఖచ్చితంగా మంత్రాలపై ఈ మాంత్రికుని ఆట కట్టిస్తుంది. కంగారు పడకండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని ఈ పొట్టుదయ్యలు ఆ ప్రేతాత్మతో చెప్పాయి. ఇదిలా ఉండగా ఈ వ్యక్తి చాలా కంగారుగా ఈ మంత్రాల గుహలోనికి ప్రవేశించి ఆ యొక్క మాంత్రుడు ఇచ్చిన తొక్కిన ఆ మట్టిని మంత్రాల ముందు పెట్టి ఉంచాడు. మరుక్షణమే మంత్రాల ఆ మట్టిని చూసి ఈ యొక్క వ్యక్తితో, భలా మానవ భల, చెప్పిన కార్యాన్ని అనుకున్న సమయంలో ఖచ్చితంగా తెచ్చి తీరావు. నీకు నా ధన్యవాదాలు. నా అనుచరుల్ని కాపాడుకోవడానికి ఇదే సరైన సమయం.
ఇప్పుడే వాడిపై ప్రేతాత్మ తండ్రం ప్రవేశించి వాడిని నాగసర్పముల చేత బంధింపబడి నా గృహలో బందీగా మారుస్తాను. ఇప్పుడే పూజను ఆరంభిస్తాను. నువ్వు నేరుగా ఆ గృహంలోనికి ప్రవేశించి పొట్టుదయ్యాలను మంత్రాలవన్నీ కాపాడుతుందని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పు. ఇదిగో నేను ఇచ్చే ఈ యొక్క మాయా వస్త్రంపై నుంచుంటే చాలు, నేను నేరుగా ఆ ప్రదేశానికి చాలా వేగంగా తీసుకుని వెళ్తాది. ఓ క్రీ మాయాశక్తిని, ఓ క్రీ మాయా వస్త్రని అని మంత్రం చదవగా ఆ వ్యక్తి ఎదురుగా ఒక ఎగిరే వస్త్రం ఒకటి ప్రత్యక్షమైంది. ఆ వస్త్రంపై నుంచొని ఆ వ్యక్తి ఆకాశ మార్గంలో చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంతలో ఈ మాంత్రికుడు మాత్రం తన మనసులో గట్టిగా నవ్వుకుంటూ ఇలా అనుకుంటూ ఉన్నాడు. నేటితో పొట్టుదయ్యాల జీవిత చరిత్ర అంతమంచబోతూ ఉన్నాను. తరువాత మంత్రాలను కూడా పూర్తిగా నేలకొరిగించి దాని శక్తులను నామసం చేసుకొని ఇక దాన్ని ఈ భూప్రపంచంపై ఎక్కడా లేకుండా పటాపంచులైపోయేలా చేస్తాను. ప్రచండ చండికావు, నీటితో నీకు నరబలి సమర్పిస్తూ ఉన్నాను. ప్రేతాత్మ శక్తులు కలిగిన ఆ పొట్టుదయ్యలు నీకు బలి ఇస్తున్నాను, స్వీకరించు అని ఆ మాంత్రికుడు చాలా గట్టిగా నవ్వుకుంటూ చాలా సంతోషపడుతూ ఉన్నాడు.